ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన పోరాటాన్ని ఉధృతం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలకు పిలుపునిచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని బలిపీఠం మీద పెట్టి వైద్య విద్యార్థుల జీవితాలను రోడ్డు మీదకి నెట్టేసే కుట్రలపై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఒకటి కాదు, 100 కాదు, ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని తన బినామీలకు దోచిపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు బాబు ఇచ్చిన జీవోలపై సమర శంఖం పూరించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయి ప్రజలను చైతన్యపరుస్తూ వచ్చారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంటూ జరిగితే ఇక రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఎదురు కాబోతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తూ వచ్చారు. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఏదైతే అనౌన్స్ చేశారో అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడాను ఒకేసారి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పటివరకు పెట్టిన దాఖలాలు అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి. ఇటువంటి ఒక బంగారు భవిష్యత్తు ఉన్న మెడికల్ కాలేజీని దురుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని అనౌన్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏదైతుందో ఇది ఇప్పటివరకు భారతదేశంలోనే పెద్ద హెల్త్ స్కామ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడాను విద్యా, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటిని ప్రైవేటైజ్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఈ మూడిటి మౌలిక సదుపాయాలు అన్నవి గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అది కానీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే దాని కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చేది ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ డబ్బు సంపాదించడానికి. అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అయితే మెడికల్ కాలేజీలోని స్టాండర్డ్స్ అన్నీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తి ఏదైతే డిసైడ్ చేస్తాడో దాని ప్రకారం ఉంటాయి. కానీ అక్కడ పేదవాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ దొరకదు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులు, వైద్య విద్యార్థులు, మేధావులు, పలు రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. తాజాగా ఈ నెల 12న అంటే బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలను చేపట్టడానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి అన్ని రంగాలు కూడా ఈరోజు ప్రైవేట్ రంగానికి తాసు పలికే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మనం చూసాం ఆయన 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ ఏదైతే మన స్కూళ్లను డెవలప్ చేసిన దాఖలాలు లేవు. మరి ఈరోజు ప్రైవేట్ రంగంలో మరి నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలకు ప్రోత్సాహం అందించిన వ్యక్తి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి. ఆయన హయాంలోనే మరి ఎక్కడ చూసినా కూడా మరి నారాయణ చైతన్య విద్యా సంస్థలు వెలిశాయి. ప్రభుత్వ స్కూల్స్ నిర్వీర్యం చేసి ఇలాంటి నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలకు ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే కోణంలో మరి ఇవాళ ఈ మెడికల్ కాలేజీలని కూడా మరి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలి అనే ఒక కుట్రలో భాగంగానే మరి ఈరోజు ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఒక్కో జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే తద్వారా పేద మధ్యతరగతి ప్రజలు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని నామ్కే వాస్తే ఫీజులతో చేయించుకోవచ్చన్నది జగన్ ఆలోచన. అందుకోసమే మిగతా రాష్ట్రాలతో పోటీపడి అందరికంటే ఎక్కువగా తన హయాంలో ఏపీకి మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. భారతదేశ చరిత్రలో ఎవరూ ఎప్పుడూ తీసుకురాలేనంతగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తెచ్చి సంచలనం సృష్టించారు. విడతల వారీగా వాటిని నిర్మాణం చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేలా ప్లాన్ చేశారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం అలా అనుకోవడం లేదు. జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలని, తద్వారా తన బినామీలకు వేల కోట్ల రూపాయల ఆస్తులు దక్కేలా చూడాలని పన్నాగం పన్నారు. చంద్రబాబు నిర్ణయం కారణంగా రాష్ట్రంలో మళ్లీ మెడికల్ మాఫియా వికటాటహాసం చేయబోతున్నది, ప్రజారోగ్యంతో ఆడుకోబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రజాపక్షంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా పోరాటాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బుధవారం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు భారీ ఎత్తున చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరింతగా ఎండగట్టబోతున్నారు.